హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పూజీస్ లిటిల్ వరల్డ్. ఈ వీడియో ఏంటని చూస్తున్నారా? సో ఆల్రెడీ తమ్నేల్ లో చూసే ఉంటారు. అండ్ ముందు వీడియోలో కూడా చెప్పా కదా ఊరికి వెళ్తున్నామని. సో ఇక్కడికంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము తిరునాళ్ళకి. సో అదే అన్నమాట ఈ వీడియో. సో నాకు ఇంట్రో చెప్పడానికి అసలు టైం లేదనమాట, అందుకే ఇంకా ఇలా కంటిన్యూ చేస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మా ఊరైతే వచ్చేసాము. ఆఫ్టర్ 8 hours జర్నీ మా మొహాలు ఇలా ఉన్నాయన్నమాట. మా కోసం మా కన్నయ్య అంకుల్ వెయిట్ చేస్తున్నాడు ఆటో. సో మేము వచ్చినప్పుడల్లా అంకులే తీసుకెళ్తాడు అనమాట మమ్మల్ని. పక్కన ఇంజన్ సౌండ్ వస్తుంది, నా మాట వినిపిస్తుందో లేదో తెలియట్లేదు నాకు, బట్ ఇట్స్ ఓకే, అడ్జస్ట్ అవుదాం. ఆల్రెడీ నా 2 చేతులు లగేజ్ ఫుల్ అయిపోయాయి. ఏడున్నాడంట? స్టేషన్ ఇంకా వర్క్ చేస్తున్నట్టున్నారు మొత్తం. అక్కడ ఉన్నాడు. దా వెనకాల పెట్టాలా? వెనకాల పెట్టాలా? ఫోన్ చేసావా నువ్వే 2 సార్లు? మేము ఇగో వస్తున్నాము, ఎక్కడ ఖాళీ లేవు. ఎత్తుదా తీసుకొచ్చాను మనం. మీ ఊరా ఇది? అక్కడ ఏంటో ఈ కూరగాయలు గుడి దగ్గరికి ఎత్తుకెళ్తారు. ఈ ఊళ్ళో కూడా వస్తారు. బేపూడి చూడండి గైస్, రేపటికి ప్రిపరేషన్. లేవు లేవు లేవు, సైకిల్ ఉంది. ఆడ ఉందలే. ఏంటి దూరం నుంచి కూరగాయలకు కనిపించినాయి. ఇక్కడ కూడానా రేపు? గుడి కడకు వచ్చిద్దాం. బేపూడమ్మ గుడి దగ్గర తీసుకొస్తాను. ఫైనల్లీ వచ్చేసాం. అమ్మ బాబోయ్, మా టైర్డ్ మొహాలు. హలో. కాదు, కన్నయ్య తీసుకొచ్చాడు. కెమెరా అదేం కెమెరా ఎట్టుందే? ఈశ్వరకి వెనకాలే వెనక్కి చూసేవాడు దాంట్లో. సో మార్నింగ్ మేము 12:45కి స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుండి. సో నైట్ 9 అయిపోయింది వచ్చేసరికి. సో మేము వెళ్ళింది సండే రోజు. నేను ఈ వీడియో ఎడిట్ చేసి పెట్టేసరికి ఆల్రెడీ నేను హైదరాబాద్ లో ఉండి ఉంటాను. అండ్ సండే స్పెషల్ వచ్చి అమ్మమ్మ చేపల పులుసు చేసింది. సో మేమైతే మంచిగా తినేసాము డిన్నర్. కెమెరా ఇదే కొత్తది. అదే రెండు గీతలు ఎట్లా గీస్తున్నావు? అమ్మో, మెలికలు తిప్పుతుంది. ఈ పీట్లా మధ్యలో టేబుల్ వేద్దామా? మరి పీటలు అంటుంటే అవి పక్కన కుర్చీలు వేసుకొని భోజనం చేద్దాం. పీటలు కుర్చీలు చాక్ పీస్తో గీస్తాను అమ్మాయి. ఇగో ఒకసారి ట్రై చేస్తా. వద్దులే, ఇప్పుడు కాదు అట్టు. ఇగో ఇది ఇట్లా వేస్తా. అట్ట వద్దులే, అక్కడ ఇట్లనా? పోయిదంటూ 4 కూడా వేస్తావా? గైస్, నేను కలర్ నింపి ఈ ముగ్గుని కలర్ఫుల్ గా చేయబోతున్నా. సో డిన్నర్ తినేసాక అయితే మేము ముగ్గులు వేయడం స్టార్ట్ చేసాము. ఎందుకంటే రేపు మార్నింగ్ అస్సలు పనులు అవ్వని నైటే అన్ని ముగ్గులు వేసేసుకుంటున్నాం అనమాట ఇంటి చుట్టూ. అమ్మ నాయనో, మేము వేస్తాం, వెళ్ళండి. సో చాలాసేపు పడుతుంది అనమాట, ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ వేయాలి, బయట ఆల్రెడీ వేసేసాము. సో ఇంకా ఇప్పుడు ఇంట్లో వేస్తున్నాము.
ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా పక్కన కూడా ప్లేస్ ఉంటే నేను వేస్తున్నాను ముగ్గుతో. సో అంత బాగా రాదు నాకు ముగ్గుతో, చాక్ పీస్తో అయితే వేస్తా గానీ. సో ట్రై చేశాను, అప్పుడప్పుడు వేస్తాను కానీ ఊరికొచ్చినప్పుడు. అదే కదా ఎగరేస్తుంది రంగులు, హోలీ అనుకుంటుందేమో. మళ్ళీ నాకు చెప్తుంది సరిగ్గా వేయట్లేదని. డన్ విత్ మై ముగ్గులు గైస్. చూడండి గైస్, దిస్ ఇస్ మై ముగ్గు. అండ్ ఇవన్నీ మా అక్క వేసినాం అనమాట. ఫైనల్లీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి మంచిగా నిద్రపోవాలి. నెక్స్ట్ మార్నింగ్ లేచాక వీడియో కంటిన్యూ చేద్దాం. గుడ్ మార్నింగ్ అందరికి. సో విలేజ్ లో మార్నింగ్స్ అసలు ఎంత పీస్ఫుల్ గా ఉంటాయో. కోడి కూతలు, పిచ్చుకల సౌండ్స్ కానీ అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఆ సౌండ్స్ కి ఇంకా తొందరగా లేస్తాము. అండ్ నేనైతే ఫ్రెష్ అయిపోయి రెడీ అవుతున్నాను అనమాట టెంపుల్ కి వెళ్ళడానికి. సో ఈ తిరునాల్ అనేది ఎవ్రీ ఇయర్ హోలీ రోజు చేస్తారనమాట. బట్ ఈసారి హోలీకి గ్రహణం వచ్చింది కాబట్టి ముందు రోజే చేసేస్తున్నారంట. నేను 2 ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఈ తిరునాళ్ళకి. లాస్ట్ ఇయర్ రాలేదు, మళ్ళీ ఈ ఇయర్ కుదిరింది. సో వచ్చామన్నమాట. అసలు ఎంత బాగుంటుందో చూడ్డానికి. సో ఈసారి నా యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా మా ఊరి తిరునాళ్ళ చూపిద్దామని అనుకుంటున్నా. సో తప్పకుండా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను, చూసేయండి. పొంగల్ చేయడానికి వచ్చింది గైస్ మా పెద్దమ్మ. పూలు చూడండి ఎన్ని పెట్టిందో. మా ఫాలోవర్స్ కి చూపిస్తున్నా. అల్లుడురా తీస్తున్నా. మోసుకున్నామా అన్ని పెట్టిద్ది. బాగా ఇటు చూడయ్యా, నిలబెట్టుకో. పెట్టవా? సో ఆ రోజు అయితే కోళ్ళని కానీ పోతుని కానీ అలా మొక్కుకుంటారనమాట గుడిలో. మా తాతయ్య అయితే 2 కోళ్ళని తీసుకొచ్చాడు. గారెలు, పొంగల్. సో అమ్మమ్మ అండ్ పెద్దమ్మ అయితే గారెలు, పొంగల్ చేసేసారు. అండ్ ఇంట్లో కూడా పూజ చేసేసుకొని ప్రసాదం పెట్టేసి గుడికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. అస్సలైన తిరునాలు నైట్ ఉంటది. ఫుల్ గా లైటింగ్స్ తో, డాన్సులతో అసలు క్రేజీ ఉంటది చెప్పాలంటే. బట్ టెంపుల్ కి మార్నింగే వెళ్తే కొంచెం రెస్ట్ దొరుకుతుంది, నైట్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అని మేము మార్నింగే వెళ్తాము ఎప్పుడు. సో మార్నింగ్ వెళ్ళేసి వచ్చి మంచిగా లంచ్ తినేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ నైట్ వెళ్తాం అనమాట. సో ఇంకా మేమందరం అయితే స్టార్ట్ అయిపోయాము ఆటోలో గుడికి. సో మేము వచ్చేసరికి అయితే చాలా రష్ ఉంది గుడిలో. బట్ పర్లేదు, ఇంకా వెయిట్ చేసాము. అసలు ఎంత బాగుంటుందో గుడంతా ఫుల్ జనాలతో నిండిపోయి. అసలు ఇప్పుడు ఇంకా ఇంతే, వెనకాల చూడండి అవన్నీ ప్రవలు ఉన్నాయి కదా. సో అవన్నీ రెడీ చేస్తున్నారు నైట్ కి. అసలు ఎంత బాగుంటాయో చూడడానికి, లైటింగ్స్ తో, ఆ డీజే సాంగ్స్, డాన్సులతో చాలా చాలా బాగుంటది అనమాట. సో అవన్నీ నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఇది అయిపోయాక. ఇక్కడ ఇక్కడే
ఇంకా అమ్మమ్మ వాళ్ళు తెచ్చిన ప్రసాదం అవన్నీ పెడుతున్నారనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఊరి గ్రామ దేవత. అండ్ ఇంకా అక్కడ పెట్టేసాక బయట ఇక్కడొచ్చి కొబ్బరికాయ కొడతారు. ఇప్పుడే అయిపోయిందంట, బయలుదేరుతున్నానింది. ఇప్పుడే బయలుదేరుతున్నానింది. ఏంట్రా అట్లా చూస్తున్నావు? ఏం తాగుతున్నారు? మంచిగా మొక్కుకొని బయటకైతే వచ్చేసాము. సరే వెళ్ళండి. అసలు చాలా డేస్ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ని కలిస్తే ఎంత బాగుంటదో కదా. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా డేస్ తర్వాత వచ్చాను కదా. చాలా డేస్ కాదు, 3-4 మంత్స్ అవుతుంది అంతే అనుకుంటా. బట్ అయినా చాలా డేస్ అనిపిస్తది, ఎందుకో తెలీదు. అండ్ ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మా మమ్మీ చూడండి ఎన్ని చెరుకులు కొనుక్కొచ్చుకుందో తిరునాళ్ళలో. సో నేను లేనన్నమాట, అసలు ఎప్పుడు కొనిందో కూడా చూడలేదు. ఆటో ఎక్కాక చెప్తుంది చెరుకులు కొన్నాను అని. ఇంకా ఊరికొస్తే మా మమ్మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఇష్టం వచ్చినట్టు కావాల్సినవన్నీ తెచ్చేసుకుంటది. ఫుల్ లగేజ్ నింపేసుకొని వెళ్తది అనమాట రిటర్న్ వెళ్ళేటప్పుడు. అట్లా ఉంటది మా మమ్మీతో. అండ్ ఇక్కడ లంచ్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. నాటుకోడి, చిల్లుగారే, పడతాం. పొంగల్ లాస్ట్ స్వీట్ హాట్ తిన్నాక. సో హాఫ్ డే అయితే ఇలా గడిచింది అనమాట. లంచ్ లోకి నాటుకోడి చేసింది అమ్మమ్మ. అండ్ ఇంకా మంచిగా అందరం కలిసి కూర్చొని తిన్నాము. చాలా డేస్ తర్వాత ఇట్లా ఫ్యామిలీ లంచ్ అన్నమాట. చాలా బాగుంది. అండ్ ఇంకా నైట్ అస్సలైన తిరునాలు చెప్పాలంటే. సో నేను అది నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తాను, ఎందుకంటే లాంగ్ అయిపోతుంది వీడియో అని. ఎవరైతే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ తిరునాల్లో కలుద్దాం.